తన వాగ్వాదాన్ని నిలబెట్టుకోవాలన్న ధైర్యంతో బలిచక్రవర్తి చేతులు జోడించి నమస్కరించి తల వంచి ఇలా అన్నాడు. ప్రభు, నా తల మీద మీ 3వ అడుగు వేయండి. బలిచక్రవర్తి యొక్క వినయాన్ని నిజాయితీని చూసిన వామనమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని ఆశీర్వదించాడు. ఓ బలి, నీ భక్తికి నేను మెచ్చాను. భూమిలోని పాతాళ లోకాన్ని నీకు రాజ్యంగా ఇస్తాను. నీవు అక్కడ రాజుగా పాలించు. నా కవచం నీకెల్లప్పుడూ ఉంటుంది అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు బలిని ఆశీర్వదిస్తూ 3వ అడుగు అతని మీద వేశాడు. బలిచక్రవర్తి పాతాళ లోకానికి చేరి రాజుగా స్థిరపడ్డాడు. ఈ కథ ఏం తెలుపుతుందంటే, ఎంత శక్తివంతునైనా అహంకారం కింద పడేస్తుంది. బలిచక్రవర్తి అహంకారం వల్లే శ్రీ మహావిష్ణువు అతన్ని పరీక్షించాడు. ధర్మాన్ని అనుసరించే వారికి భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. బలిచక్రవర్తి ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు కాబట్టి చివరికి పాతాళ లోకానికి రాజయ్యాడు. భగవంతుడు ఏ రూపాల్లో వచ్చి ఏ మనిషిని పరీక్షిస్తాడో ఎవరికి తెలియదు. బలిచక్రవర్తిని చిన్న బాలుడుగా వచ్చి పరీక్షించాడు. అలాగే మన జీవితంలో కూడా ఏ జీవి రూపంలో వస్తాడో తెలియదు. అందుకే ప్రతి జీవిలోనూ భగవంతుని చూడాలి. అహంకారాన్ని వదిలి వినయంగా ధర్మంగా జీవించే వారికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.